తెలుసా శ్రీనివాస్ గారు, నిన్న నకిలీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేష్ను కలిసిన రాంబాబు, అదే సందర్భంలో అంబటి రాంబాబు గారు మీడియాతో మాట్లాడుతూ రెడ్ బుక్కు నా కుక్క కూడా భయపడదు అన్నట్టు కూడా అంబటి రాంబాబు కామెంట్స్ని ఎట్ట చూస్తారు మీరు? జోగి రమేష్ గారు వైవిబి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసుగా మీకు, తెలుసుగా ఎమ్మెల్సీ ఆయన, తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన గొడవలు తీవ్రంగా ఉన్న సందర్భంలో మిలియన్ మార్చి ముందు చాలా ఎమోషన్స్ బాగా గొడవలు జరిగే సందర్భాలు వస్తున్నాయి. కేసీఆర్ గారిని కూడా ఎత్తిపోయారు కదండి, మన కేసీఆర్ గారిని కూడా కొట్టారు, చూసినట్టు వచ్చినాయి కదండి. అవును. అంత మూమెంట్లో నేను ఒక ప్రయత్నం చేశాను. 1969 తర్వాత ప్రయత్నం చేయలేదు. నేను కొండా లక్ష్మణ బాబుజీ గారితో కలిసి ఆయన దోషం చేయలేదు కాబట్టి సరే విడిపోయినా ఇది విడిపోకూడదని మేము కోరుకుంటున్నాం, విడిపోతే సమస్య లేని నేను ఒక సమావేశం పెట్టాం. బహుశా గత 70 సంవత్సరాల్లో ఇంటలెక్చువల్స్ మీట్ కానీ లేకపోతే ఇతర, ఎందుకంటే అటు నుంచి వచ్చింది ఎవరో ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఇప్పుడు ఆచార్య కోదండరామ్ గారు, టంకశాల అశోక్ గారు, సీనియర్ మోస్ట్ ఎడిటర్గా కూడా చేసినాడు, ప్రొఫెసర్ కనకదుర్గ గారు, హరీష్ గారు నీటిపారుదల విషయాలని, ఇటు సైడ్ ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు, ప్రొఫెసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఎస్కే యూనివర్సిటీ, చాలా నిజాయితీ నిబద్ధ కలిగిన వ్యక్తులు అనేక మంది, దళిత రత్న రాజారావు గారు, పన్నాల మూర్తి గారు, అనేక మంది అండి, ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, అర్బన్ వ్యవహారాల పట్ల రామచంద్రయ్య గారు ఈజ్ ఆల్సో వెరీ ల్యాండ్ పర్సనాలిటీస్. అందరిని కలిపి మేము మీటింగ్ పెడితే మా మీద ఈ జోగి రమేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, తెలుగుదేశం ఇక ఇద్దరు కలిపి ఎవడని చర్చలు ఎవడ పెట్టమన్నాడు మీటింగ్ అని మాట్లాడారు. చాలా తప్పుగా కూడా మాట్లాడారు. డిస్పైట్ దట్ ఐ డోంట్ వాంట్ లూజ్ మై టంగ్ అని ఎనీ ఆఫ్ దెమ్. ఎందుకు చెప్పారంటే రిఫరెన్స్లో, బట్ ఎనీవే సరే ఆ కేసు గురించి పూర్వాపరాలు కక్ష సాధింపు చర్యల విషయంలో ఇవాళ ఆయన తప్పు చేశారు చేయలేదని జోగి రమేష్ గారు చెప్పడానికి నేను జర్నలిస్ట్ని కాదు, శిక్ష వేయడానికి ఆర్నబ్ గోస్వామి లాగా నేనేం జడ్జిని కాదు, శిక్ష అమలు చేయడానికి తలారి పాత్ర కూడా నేను తలారి గోస్వామిని కాదు, తలారి విచారణాధికారి ఆర్నాబుని కాదు, లేదా న్యాయమూర్తులు కాదు. అర్నబ్ గోస్వామి జడ్జి కూడా కాదు కదా సార్, ఆయన ఒక జర్నలిస్ట్ మాత్రమే. ఎవరు చెప్పారండి మీకు? మీరు ఎప్పుడు చూడలేదు. ఆయనే ఆరోపణ చేస్తారు, ఆయనే విచారణాధికారి, ఆయనే ఇన్వెస్టిగేషన్ చీఫ్, ఆయనే కోర్టు న్యాయవాది, ఆయనే జడ్జి, ఆయనే శిక్ష అమలు చేసే తలారి కూడా అనే వాదనలు వచ్చింది. హౌ ఫార్ ఇట్ ఇస్ టు ప్లీజ్ కంపేర్. అందువల్ల మీ జర్నలిస్ట్ గురించి నేను చెప్పాలంటే మీరే చచ్చిపోతే ఎలాగ తొట్లో పడుకుని ఎలా చనిపోయిందో కూడా మీరు టెక్నాలజీ మీ దగ్గర చాలా ఉంది, అందుకని నేను కాదండి. ఓకే, ఆయన ఏం చేశారో నాకు న్యాయస్థానాలు తేల్చాలి. కానీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో జోగి రమేష్ గారు కూడా ఉన్నారు కదండి అనేది సర్వత్రా వినిపిస్తుంది. లేకపోతే ఆయన చేసింది నేరమో కాదో డిఫరెంట్ ఇష్యూ. ఆయన ప్రకారం చట్టపై ఇన్ని రోజులు ఆయన 83 రోజులు అనుకుంటా జైల్లో ఉన్నారు, చూశారు కదా. డెఫినెట్గా రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేసింది అనుకుంటున్నా. రాంబాబు గారు చెప్తారంటే ఎదురుగుండా మనిషిని పెట్టుకుని శిక్ష అదేంటండి? ఆయన ఎవరిని తిట్టారు? రమేష్ గారిని తిట్టారా? నో, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రెడ్ బుక్ రాజ్యాంగం. కాదు, వ్యవస్థను గౌరవించమని చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చాలా దుర్మార్గంగా హరించారు పోలీసులు అందరిని, ఎందుకంటే బికాజ్ ఆఫ్ పైనుంచి వచ్చింది కాబట్టి. ఏం తప్పు చేసామని మా మీద కేసు పెట్టారండి. మీరు కేసు పెట్టారా? వేధించలేదా? అమరావతి మీద దుర్మార్గంగా వేధించలేదా? మేము దేశద్రోహం చేశామని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిప్పారండి? నన్ను ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ డీన్ ప్రిన్సిపాల్ గారిని అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిప్పారు? అంటే మేము ఈ జర్నలిస్టులు కాదు కదా రోజు వేసుకోవడానికి. మేము ఎన్ని వేదనలు ఎదుర్కొన్నాం. చంద్రబాబు గారి హయాంలో జరిగింది, అంతకుముందు హయాంలో కూడా జరిగింది. చాలా ఢిల్లీలో మమ్మల్ని ఎంత భౌతిక హింస పెట్టారు. ఇక్కడ కొయ్యలేదా మమ్మల్ని? యాత్ర సమయంలో భౌతిక హింసలు పెట్టలేదా? మౌనంగానే ఉన్నాం కదా. అందుకని రాంబాబు గారు అంటే ఆయన విలక్షణమైన వ్యక్తిత్వం ఉంది. నేను ఆయన మాట కూర్చున్న విభజన సమయంలో కూర్చున్న దూరస్తున్న వీడియోస్ చూడండి. ఐ డోంట్ వాంట్ సే ఎనీ నెగిటివ్ కామెంట్ పెడతాం, బట్ దయచేసి ఇలా ఛాలెంజ్లు ప్రతి ఛాలెంజ్లు కాదు, మీ ఛాలెంజ్ ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీలను చూపించండి. దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం కాడి పక్కన పడేసింది, ఈ ప్రభుత్వం కూడా పడేసింది. పైపైన షుగర్ కోటింగ్ కాదు. రాష్ట్రంలో 10 లక్షల మంది యువతకి పారిశ్రామికవేత్తలు చేసే కార్యక్రమం ఏది ఉందో మన ఉద్యమం మనం డెఫినెట్గా సాధించుకుందాం. కేంద్రంలో ఉత్తర భారతీయ అహంకార ఆదాని ప్రభుత్వాన్ని దయచేసి భయపడొద్దని చెప్పి మనవి చేస్తున్నాను. మీరు భయపడుతున్నారు లేదా ఆదాని గారికి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళకి భయపడట్లేదు. ఏది ఆయన రాంబాబు గారు భయపడే మనిషి కాదు, గట్టిగా చెప్తున్నా కదండి. ఆయన ఒకప్పటి నుంచి రాధారంగ మిత్ర మండలి నుంచి ఉన్న మనిషి, పవర్ఫుల్ మనిషే, నో సెకండ్ దాట్. కానీ మీరు ఆదాని గారు భయపడుతున్నారని నా అభియోగం, అండ్ కంపెనీకి భయపడుతున్నారని నా అభియోగం. లేదా ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీల విషయం మేము కాడి పడలేదు.
వెటకని తిరుగుతున్నాం. నిన్న 4 రోజుల క్రితం విశాఖపట్నం మీటింగ్ పెట్టాం. అంతకుముందు తిరుగుతానే ఉన్నాం. విజయవాడలో పెట్టాం. నేను లక్ష్మణ్ గారు వెళ్ళి తిరుపతిలో పెట్టాం. తిరుగుతానే ఉన్నాం. సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. రండి, మీ నాయకుడి గారిని ముందర కన్విన్స్ చేసుకోండి. కేంద్రం ఉన్న ఆదాని గారు భయపడొద్దని. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి 3 బానిస ప్రభుత్వంగా మారిపోయిందని ఆరోపణలు ఉన్న ఈ కూటమి మీద కూడా గట్టిగా తిరుగుబాటు చేద్దాం, కలిసి చేద్దాం. కానీ మీ నాయకుడి గారికి ఇంకోళ్ళకి అనుకూలంగా ఉండేది కాదు, ప్రజలకు అనుకూలంగా ఉద్యమాన్ని నిర్మించండి మనం చేస్తున్నాం.